అమ్మయ్యా, ఈనాళ్ళక ప్రసాద్ చెర్ నుంచి నీ బండికి విముక్తి దొరికిందన్నమాట. అవునమ్మా, కట్టాల్సిన అప్పు వడ్డీతో సహా కట్టేసి మన బండి తీసుకొచ్చేశాను. మంచి పని చేశావు. మరి మీ కోచ్ గారి బండి తిరిగిచ్చేయలేకపోయావా? ఆ రోజు బాబ్జీ గడు పడేయడం వల్ల ఇప్పటిదాకా మెకానిక్ షాప్ లోనే ఉంది. రేపు తీసుకువెళ్ళి ఇచ్చేస్తా. సరే అమ్మా, నువ్వు లోపలికి పదా, మేం బట్టలు ఆరేసి వచ్చేస్తాం. అందరం కలిసి భోంచేద్దాం. నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా, తొందరగా పని అవుతుంది కదా. పదండి. గుత్తొంకాయ వాసనే ఇంత అదిరిపోయిందంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అప్పుడేమైందే, ఈ వంట కూడా చూడు. ఆహా, బొబ్బట్లు నాకెంత ఇష్టమో. అందుకేగా కష్టపడి మరీ వండాను. వావ్, ఆహా, చికెన్ ఫ్రై. వావ్, లెగ్ పీస్. ఇవంటే నాకు చాలా ఇష్టం. అమ్మా, త్వరగా రా అమ్మా, ఆకలేస్తుంది. వస్తున్నా. ఆహా, చికెన్ ఫ్రై, లెగ్ పీసులు చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకు. అమ్మా, ఇన్ని రకాల వంటలు చూసాక నా కడుపు అస్సలు ఆగట్లేదు. తొందరగా పెట్టేయమ్మా ప్లీజ్. నీకు అన్నిటికీ ఆత్రమే. వడ్డిస్తాను, వడ్డించమ్మా. ఆహా, మీ అమ్మ తన చేతులతో ఇన్ని రకాల వంటలు చేసి ఎంతకాలమైందో. రాము, మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అవునండి, మీరు 2 చేతులా సంపాదించే రోజుల్లో ప్రతిరోజు పండగలాగే ఉండేది. ప్రతి నిమిషం వేడుకలాగే ఉండేది. మళ్ళీ ఆ వైభవం, ఆ రోజులు తిరిగొస్తాయో లేదో అని నేను బాధపడని క్షణం లేదు. దేవుడి ముందు మొరపెట్టుకుని రోజు లేదు. ఆ దేవుడు నీ మొర విన్నాడు. అందుకే నా కూతురు రూపంలో మనకు దూరమైన సంతోషాన్ని, మనం పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగొచ్చేలా చేశాడు. ఇక నుంచైనా మన రోజులు మారాలని, మనం కోరుకునే రోజులు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. అక్కని మరీ అంత పొగడనవసరం లేదు. రేపు నాకు అమెరికాలో ఉద్యోగం వస్తే ఇంతకంటే ఎక్కువ వంటలు చేయించడం కాదు, అవసరమైతే 5 స్టార్ హోటల్లో ప్రతిరోజు విందు భోజనం పెట్టిస్తాను. అప్పుడు దీని మీద విరక్తి వచ్చేలా చేస్తాను. మేము కూడా ఆ రోజుల కోసమే ఎదురు చూస్తున్నామే. మేము ఊహించిన దానికన్నా పెద్ద స్థాయిలోకి నువ్వు వెళ్ళాలని, నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కాలని, అమ్మని నాన్నని నువ్వు కళ్ళల్లో పెట్టుకుని కాపాడాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. కంటి ముందు ఇన్ని రకాల వంటలు పెట్టినా మాటలతోనే కడుపు నింపుకునేలా ఉన్నారు. ఉండండి, వడ్డిస్తాను. అమ్మా, ఈ రోజు నువ్వు వడ్డించడం కాదు, అందరం కలిసి తిందాం రా. పక్కన కూర్చో. మీరు తినండమ్మా, నేను తర్వాత తింటానులే. నువ్వు కూడా రా. పర్లేదులే, కూర్చో. అమ్మా, నాకు ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం మాట్లాడొస్తా. అలా కాదే, తినేసి వెళ్ళొచ్చు కదా. పర్లేదమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. తినక్క. హలో యాదగిరి. హలో కళ్యాణి, కంగ్రాచులేషన్స్ కళ్యాణి. థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ సో మచ్. అయితే రెజ్లింగ్ కాంపిటీషన్ మొత్తం లైవ్ లో చూసారన్నమాట. చూసినాం కళ్యాణి. ఇంకా మన బ్యాచ్ ఎవరున్నారు?